ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం మంగళాదేవి నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 116 సప్తమ స్కందం అధ్యాయం 10. మాందాతకి ఇక్కడ మాందాత గురించి చెప్పుకున్నాం కదా. మాందాత కొడుకులు పురుకుత్సుడు ముచుకుందుడని, పురుకుత్సుడికి అరణ్యకుడు జన్మించాడని, ఈ అరణ్యకుడు కొడుకే త్రిశంకుడని, అతను 3 బ్రాహ్మణ కన్యను అపహరించాడని, అతన్ని బహిష్కరించారని, అతనికి వశిష్ఠుడి మీద కోపమని, తర్వాత విశ్వామిత్రుడు తపస్సు చేసుకునేందుకు వెళ్ళినప్పుడు అతని భార్య పిల్లల్ని పోషించలేక ఒక బాలుని అమ్మడానికి చూస్తే ఇది అరుణుడి కుమారుడు సత్యవ్రతుడు అతను కాపాడి నేను రోజు ఆహారం ఇస్తాను అమ్మద్దని చెప్పి రోజు అతను అక్కడ చెట్టు కట్టేసి వెళ్ళేవాడు, అది తినేవారు. తర్వాత వశిష్ఠుడి మీద కోపంగా ఉన్నాడు కదా, వశిష్ఠ గోవుని సంహరించి ఆళ్ళకి గోమాంసం పెట్టాడు. వాళ్ళు తెలియక తినేశారు. తర్వాత విశ్వామిత్రుడు తెలుసుకుని అతన్ని శపించాడు. 3 మేకులు గోవుని సంహరించారు కాబట్టి 3 మేకులు అంటే శంకులు దిగబడు కాకని శపించాడు. పిశాచరూపం రావాలని శపించేటప్పటికి అతను త్రిశంకుడు అయిపోయాడు. అప్పటి నుంచి అతని పేరు సత్యవ్రతుడి పేరు పిశాచరూపం వచ్చేసింది కాబట్టి త్రిశంకుడుగా అయ్యాడు. అతను సిగ్గుపడిపోయి ఇంకెక్కడికి వెళ్ళలేక అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈ మునిపుత్రుల్లో ఒక అతను విశ్వామిత్రుడి పిల్లలకి ఆహారం ఇచ్చేవాడు కదా, వాళ్ళు దేవి మహామంత్రం ఉపదేశించారు. అప్పుడు పరాశక్తిని ధ్యానిస్తూ కూడా పవిత్రంగా అతను అలా తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు అన్నమాట. అట్లా నిన్నటి భాగంలో. ఇప్పుడు 10వ అధ్యాయం. దేవి అనుగ్రహంతో త్రిశంకుడి పట్టాభిషేకం. చాలా కాలం గడిచింది. సత్యవ్రతుడు చేస్తున్న దేవి నవాక్షర మహామంత్ర జపం ఒక స్థాయికి వచ్చింది. జపంలో దశాంశంతో హోమం జరిపించాలి, ఇది నియమం. నాతో హోమం చేయించండి ఆశ్రమవాసులైన మహర్షులను అభ్యర్థించాడు. అందరూ తిరస్కరించారు. సత్యవ్రత, నువ్వు పితృ ప్రత్యక్తుడువు, శపచుడువు, గోహత్య మహాపాతకివి, గురుశాప దగ్ధుడివి, పిశాచరూపివి. హోమం చేసే అధికారం నీకు లేదు, అనర్హుడువు. వేదం అంగీకరించదు, మేము చేయించం, వెళ్ళిపో అన్నారు. సత్యవ్రతుడికి తన మీద తనకే అసహ్యం వేసింది. కన్న తండ్రి శపించాడు, రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. గురువు శపించాడు, పిశాచత్వం సంక్రమించింది. ఎందుకు వచ్చిన గొడవ బతుకు, మరణించడమే మేలనుకున్నాడు. త్వరగా ఎండుకట్టలు ఏరి తెచ్చి చితిని పేర్చుకున్నాడు. స్నానం చేసి వచ్చి చండికాదేవిని మనసారా ఒక్కసారి స్మరించి అగ్నిలో ప్రవేశించబోయాడు. జగన్మాత కరుణామయి ప్రత్యక్షమైంది. ఆగు అంది. ఏ సత్పురుష, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆత్మహత్య మహాపాపమని ఎరగవా? నీ నిషాదత్వం, పిశాచరూపం ఈ క్షణంలోనే తొలగిపోతాయి. తపోవృద్ధుడని నీ తండ్రి వచ్చి స్వయంగా నీకు పట్టాభిషేకం జరిపిస్తాడు. రేపే నిన్ను రాజధానికి తీసుకువెళ్ళడానికి మంత్రులు సామంతులు వస్తారు. ధర్మబద్ధంగా రాజ్యం పరిపాలించు. మీ తండ్రి తపస్సులు ఫలిస్తాయి. కామాన్ని జయించి బ్రహ్మలోకం పొందుతాడు. వరాలు ఇచ్చి జగదీశ్వరు అదృశ్యమైంది. మరణ ప్రయత్నం విరమించి త్రిశంకుడు ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు అయోధ్యకు వెళ్లి ఈ జరిగిన వృత్తాంతాన్ని మంత్రి సామంతులకు తెలియపరిచాడు. అరుణ మహారాజు తపస్సు చేసుకుంటున్న చోటుకు వెళ్లి అంతా వివరించారు. తన కుమారుడు అగ్ని ప్రవేశానికి సిద్ధమయ్యాడన్నమాట వినటంతోనే అరుణుడికి విలవిల్లాడాడు. నారదుడితో కలిసి రాజధానికి తిరిగి వచ్చాడు. మంత్రులను సమావేశపరిచి సత్యవ్రతుడు తాను దేశ బహిష్కరణ విధించడం మొదలుకొని అతడి అగ్ని ప్రవేశము, అమ్మవారి ఆశీర్వాదము వరకు అన్ని వివరించి మీరంతా త్వరగా వెళ్లి సత్యవ్రతుడిని సగౌరవంగా నా మాటగా ఆహ్వానించి తీసుకురండి. పట్టాభిషేకం జరిపించి నేను మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోతాను అన్నాడు. మంత్రి సామంతులందరూ సంతోషంగా బయలుదేరారు. సత్యవ్రతుని చేరుకున్నారు. సాంత్వన వాక్యాలు పలికి సగౌరవంగా అయోధ్యకు తీసుకువచ్చారు. ఎన్నో ఏళ్ల తర్వాత కొడుకును చూసిన అరుణుడి మనసులో ఆనందము దుఃఖము పెళ్ళిబుకాయి. జడలు కట్టిన జుట్టు, మాసిపోయిన వస్త్రాలు, నీరసపడిన శరీరం. అయ్యో, నా కన్న బిడ్డను ఎంత కఠినంగా శిక్షించాను. రాజార్హుణ్ణి అడవుల పాలు చేశాను కదా, ధర్మం తెలిసి దారుణంగా శిక్షించాను కదా అని లోపల కుమిలిపోయాడు. ఎదురు వెళ్లి గాఢంగా కౌలించుకున్నాడు. భుజం మీద చేయి వేసి నడిపించుకుంటూ తీసుకువచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. జేరబోయిన గొంతుతో ప్రేమగా పలకరించాడు. రాజనీతిని ఉపదేశించాడు. అరుణుడు చేసిన నీతి బోధ.
నాయనా, ఏనాడు ధర్మం తప్పకు, అధర్మాన్ని ఆలోచనలో కూడా రానివ్వకు. ధర్మబద్ధమైన రాజ్య సుఖాలను తనివి తీరా అనుభవించు. ప్రజలను రక్షించు. న్యాయ మార్గాల్లోనే ధనం సంపాదించు. ఎప్పుడూ అసత్యం పలకకు. అపమార్గంలో నడవకు. తపస్సులను గౌరవించు. శిష్టులు ఇచ్చిన సలహాలను పాటించు. క్రూరుడైన ధన్యులను సంహరించు. ఇంద్రియాలను జయించు. రాజకార్య నిర్వహణలో సచివులతో జరిపిన మంత్రాంగాన్ని పైకి పొక్కనివ్వకు. రహస్యంగా ఉంచు. అల్పుడు కదా అని ఇప్పుడు ఏ శత్రువును ఉపేక్షించకు. పరాశక్తుని విశ్వసించకు. మరీ వంగి వంగి దండాలు పెట్టే వచ్చువున్ని అస్సలు నమ్మకు. కేవలం శత్రువుల పట్లనే కాదు, మిత్రుల పట్ల కూడా చారులను వినియోగించు. దాన ధర్మాలు నిరంతరంగా జరిపించు. ఎవరితోనూ శుష్క వాదాలకు దిక్కకు. దుష్ట సాంగత్యాలు చేయకు. యజ్ఞ యాగాదులు చేస్తూ మహర్షులను సత్కరించు. స్త్రీలను విశ్వసించకు. జోదగాడ నమ్మకు. అత్యాసక్తితో వేటను వ్యసనం చేసుకోకు. ద్యోతము, మద్యము, సంగీతము, వార వనితాజనము వీటికి నువ్వు దూరంగా ఉండటమే కాదు, ప్రజలను కూడా దూరంగా ఉంచు. రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నాన సంధ్యాదిక ముగించు. దీక్షాదాక్షుడివై నిరంతరం పరాశక్తిని అర్చించు. అదే మానవ జన్మకు సాఫల్యం. దేవీ మహాపూజను చేసి పావన పాదోదకాన్ని జన్మలో ఒక్కసారి గ్రోలినా చాలు. మరింక ఆ ప్రాణికి గర్భవాస దుఃఖం ఉండదు, అంటే పునర్జన్మ ఉండదు. మనం చేసే అన్ని పనులకు ఆ మహాదేవి సాక్షిభూతురాలనే భావాన్ని మనసులో నిక్షేపించుకో. అది నిన్ను ధర్మ మార్గాన్ని నడిపిస్తుంది. దారి తప్పనివ్వదు. నిర్భయంగా పయనించు. నిత్య విధిగా బ్రాహ్మణులను దర్శించు. తిథివార నక్షత్రాల మంచి చెడ్డలను, ధర్మశాస్త్ర నిర్ణయాలను అడిగి తెలుసుకో. వేదాంగ పారంగతులైన విప్రులకు పాత్రత విరిగి గో భూ హిరణ్య దానాలను సమృద్ధిగా అందించు. విద్యావంతుడు కాకపోతే బ్రాహ్మణుడైనా పూజార్హుడు కాదు. విద్యాగంధం లేని మూర్ఖులకు ఆకలి తీరేపాటి ఆహారం మాత్రం అందించు. అంతకన్నా ఎక్కువ దానాలు చేయకు. పుత్రక, ఏ లాభానికో లొంగిపోయి ధర్మోల్లంఘనం చేయకు. అన్నిటికన్నా ముఖ్యమైనది విప్రులను ఏనాడూ అవమానించకు. వారు భూదేవులు, ప్రయత్నత సమ్మాన్యులు. వారి తపశ్శక్తి క్షత్రియులకు రక్షణ కవచం. వినయంగా ఉంటే చాలు, వారు సంతృప్తి చెందుతారు. దాన ధర్మాలతో ఆనందపరిచావో ఇక చెప్పేదేముంది. ధర్మశాస్త్రానుసారంగా దండనీతిని అమలుపరచు. న్యాయశాస్త్రానుసారంగా కోశాన్ని వృద్ధిపరచు అని ఎంతో మంచి మాటలన్నీ చెప్పుకొచ్చాడు. చాలా బాగా చెప్పాడు కదా. 116వ భాగం సంపూర్ణం. 10వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.